మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా డే అనేటటువంటిది ప్రక్రియ ద్వారా ప్రపంచాన్ని మేలుకొలిపాం. మన భారతీయమైన యోగ మార్గాన్ని అందరూ ప్రేమిస్తూ గౌరవిస్తూ మొత్తానికి ఏదో ఒక విధంగా చేసుకుంటూ వస్తున్నారు. దీనికి చాలా కోట్ల డబ్బులు కూడా మనకు ఖర్చు అవుతున్నాయి. మరి ఇంత సింపుల్గా చిన్ననాటి నుండే గనక పిల్లలకి ఈ యోగ మార్గాన్ని కనుక అలవాటు చేస్తే గనక అసలు ఇవి ఏమీ అవసరం లేకోకుండా ప్రతి ఒక్కరు హ్యాపీగా బ్రతికేయచ్చు కదా. ఎందుకు మరి ఆ విధానంలో ఎందుకని మార్పు తెచ్చుకోలేకపోతున్నాం? ఏ బలహీనత మనల్ని ఈ విధంగా పీడిస్తోందంటారు? విధానపరమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి వస్తాయి. ప్రభుత్వంలో ఆయుష్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు యోగా అనేటువంటి దాన్ని కోర్సు, సిలబస్ అవన్నీ కూడా తయారు చేసి ప్రజలందరికీ ఇస్తున్నారు. అక్కడ మనం మొదటి స్టేజ్ దాటాము. మొదటి స్టేజ్ భారతదేశంలో అసలు యోగా అనేది ఇంట్రడ్యూస్ చేయడం మంచిదే, సంతోషం. అది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంట్రడ్యూస్ చేశాము. అక్కడి నుంచి రెండవ స్టేజ్ లో తీసుకోవాలి. యోగ సూత్రాలని మనం మొత్తం ప్రపంచానికి పరిచయం చేయాలి. ఆ యోగ సూత్రాలని అభ్యసించే వారిని వాటిని ఎలా అభ్యసించాలో విషయాల్ని చెప్పాలి. అంటే అక్షరాభ్యాసం జరిగింది. ఇక ఇప్పుడు వాళ్ళకి సరైనటువంటి సెకండ్ ప్రమోషన్ డైరెక్షన్ సరైనటువంటిది లేదు. ఆ ఇవ్వాల్సిన పని మన భారత ప్రభుత్వం మీద ఉంది. మొట్టమొదటిసారిగా మన దేశంలో యోగా డే జరిగినప్పుడు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు స్వయంగా పాల్గొని అక్కడ యోగాసనాలు మొదలైనవి చేశారు. కాబట్టి ప్రజలందరిలోనూ దాన్ని చూడంగానే యోగా అంటే ఆసనాలు చేయడం అనేటువంటిది వచ్చింది. మంచిదే. ఇప్పుడు ఆయన ద్వారా కానీ లేదా ఇతరుల ద్వారా కానీ యోగా అంటే పతంజలి యొక్క యోగ సూత్రాలు అనే విషయాన్ని తెలియజేయాలి. ఎందుకంటే నేను మీరు మాట్లాడుకుంటే ఈ మాటలు విన్నవాళ్ళు ఎవరు యోగ సూత్రాలని చదవరు, పాటించరు. కానీ అదే ఒక ప్రధానమంత్రి స్థాయిలో గనక యోగ సూత్రాలని గురించి ఒక్క 2-3 నిమిషాలు గనక చెప్పగలిగినట్లయితే మన వాళ్ళందరూ పతంజలి యోగ సూత్ర పుస్తకాలు కొనుక్కుని వాటిని తిరగేసి వాటిల్లో కనీసం అలాగా చెయ్యాలి అని మన ప్రభుత్వం ఈ విధంగా రెండవ స్టేజ్కి ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రపంచ దేశాలన్నిటినీ కూడా రెండవ స్టేజ్లోకి తీసుకువెళ్ళాలి. మన దేశమే కాకుండా తీసుకువెళ్తే చాలా ప్రయోజనాలు జరుగుతాయి రావు గారు. ఎందుకనంటే నేను మళ్ళీ దీనిలోకి వెళ్తున్నానని మీరు అనుకోవద్దు. మొన్న జరిగినటువంటి అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్లేన్ క్రాష్ జరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి భయాందోళనలకి గురైపోతున్నారు. వాళ్ళు ఫ్లైట్ ఎక్కాలంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. దానికి తోడు ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియాలో కూడా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఇంకేది మూడో ప్రపంచం యుద్ధం వచ్చేస్తోంది. ఎందుకంటే ప్రతిరోజు పేపర్లో చూస్తే మొదటి పేజీలో రకరకాల ప్రమాదాలు వెంటనే మనం చూడటం కూడా జరుగుతోంది. ఆ భయాందోళన ఒకలాంటి ప్యానిక్ అయిపోతున్నారు. ఏదో మునిగిపోతుంది, ఏదో చచ్చిపోతుంది. ఒకప్పుడు మీకు గుర్తుంది స్కై ల్యాబ్ అని భయపెట్టారు, ఇంకోసారి ఏదో జరుగుతుందని భయపెట్టారు. ఈ విధమైనటువంటి సిచ్యువేషన్కి తీసుకెళ్ళిపోతే ప్రమాదం ఒకటి. కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పద్ధతుల ప్రకారం ఈ భయాందోళన నుండి వాళ్ళని దూరం చేయాలి అంటే ఈ యోగ పద్ధతి కూడా ఉపయోగపడుతుంది కదా. తప్పకుండా ఉపయోగపడుతుందమ్మా. దీనికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకున్న సోషల్ మీడియా లేకపోతే టీవీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళందరికీ న్యూస్ కావాలి ప్రతిరోజు. ఒక్క న్యూస్ దేశం మొత్తంలో ఉంది అంటే అన్ని ఛానల్స్, అన్ని సోషల్ మీడియాస్ అదే న్యూస్ని ఉదయం నుంచి రాత్రి వరకు ఒక రోజు కాదు వారం రోజుల పాటు రిపీట్ చేస్తూ ఉంటాయి. అక్కడ ప్లేన్ కూలడం అయింది, ఆ ప్లేన్ అక్కడి నుంచి తీసేయడం అయిపోయింది, అందరికీ కాంపెన్సేషన్ చేయడం అయింది. కానీ ఇప్పుడే ఆ ప్లేన్ పడిపోతున్నట్టుగా మనకు సోషల్ మీడియాలో చూపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలలో భయాందోళనలు పెరగడానికి కారణం ఇది. ఎందుకంటే ఒక్క ఇన్సిడెంట్ ఒకసారి జరిగితే దాన్ని వేల సార్లు ప్రజలు హ్యూమన్ సైకాలజీ దాన్నే ఉపయోగించుకుని అదే పద్ధతి ద్వారా ఇప్పుడు మనకి యోగ పద్ధతులు ఏవైతే ఉన్నాయో పతంజలి యోగ సూత్రాలని ప్రతి సోషల్ మీడియాలో కూడా ప్రముఖమైనటువంటి వ్యక్తులు, సమాజంలో ఉన్న సాధు సంతులు అవ్వచ్చు, లేదా పదవులో ఉన్నటువంటి ప్రధాన మంత్రులు అవ్వచ్చు, ఇతర మంత్రులు అవ్వచ్చు, లేదా మీలాంటి సామాజిక కార్యం చేసేటువంటి వాళ్ళు అవ్వచ్చు. ఎందుకంటే మీ మాటకి చాలామంది విలువిచ్చేటువంటి విద్యార్థులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి అలాగే మీలాంటి వారు దీనిని యోగ సూత్రాలని గురించి చక్కగా చెప్పడం మొదలెడితే అందరూ దాన్ని కూడా రిఫర్ చేస్తారు, దాన్ని కూడా చూస్తారు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఒక అడుగు ముందుకేస్తారు. నా ఉద్దేశం ఏంటంటే నాకు బలీయమైనటువంటి కోరిక అంటే ఆకాంక్ష
ప్రభుత్వాలు త్వరగా కొంచెం కళ్ళు తెరిచి విద్యావేత్తల యొక్క దృష్టి కూడా మారి, నేను మన గురుకులంలో వాటి తేడాను చూశాను కాబట్టి చిన్నప్పటి నుండే నాకు తెలిసి అమ్మ వాళ్ళు కానీ నాన్నగారు కానీ ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్న ఒక హెచ్చరిక చేసేవారు. ఆ యోగ మార్గాన్ని సూచించడానికి తగినటువంటి హెచ్చరికలు చేసి ఎప్పటికప్పుడు మందలిస్తూ ఉండేవారు. ఇవాళ మందలిస్తే వింటలేదా పిల్లలు, లేకపోతే మందలించడం అనేది మనం మానేసామని అనిపిస్తుంది. అందుకని మొన్న మీ దగ్గర చూసినప్పటి నుంచి నా ఆలోచన ఏమిటంటే, ఇలాంటి మేధావులు పెద్దవాళ్ళందరం త్వరగా విద్యా విధానంలో చిన్నప్పటి నుండే వీటి పట్ల వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళ జీవితాలను సుఖమయం చేసుకుంటారుగా. లేకపోతే తొందరగా ఆత్మహత్యలకి పాల్పడిపోతుంది. ఉద్యోగం రాలేదంటే ఆత్మహత్య, 10th క్లాస్ ఫెయిల్ అయ్యానంటే ఆత్మహత్య, పెళ్లి కుదరటం లేదంటే ఆత్మహత్య, పెళ్ళి అయిందంటే ఆత్మహత్య, రకరకాల గొడవలు ప్రపంచం అంతా మునిగిపోతుంది. అందుకే నాకు బాధ ఏమిటంటే రావు గారు, అనేక రకాలుగా ప్రపంచ దేశాలకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి జ్ఞాన భూమిక తమ్మనేది ఎవరో మహానుభావుడు అన్నట్టు ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ నా భారతదేశం మాత్రమే మేలుకొని యోగ సాధన చేస్తూ ఉంటుంది. ఇంకా కన్ను తెరవని ప్రపంచమనే పసికూనకు జ్ఞానామృతాన్ని అందించింది నా భరత భూమి అని. మరి అటువంటి భరత భూమి నుంచే ఈ రోజున యోగా అనేటటువంటిది ప్రపంచానికి మళ్ళొక్కసారి మేలుకొల్పడం జరిగింది కదా. దానిని ముందు ప్రముఖంగా మన భారతదేశంలో మన విద్యా విధానాన్ని మార్చుకుని నేటి తరం పిల్లలకి కనుక ఈ విషయాలు తెలియచేస్తే, మీరు ఎంతో కృషి చేశారు, ప్రపంచ దేశాలన్నీ చుట్టి వచ్చారు, మీరు ఎంతో జ్ఞానాన్ని యూనివర్సిటీల్లో మీరు పంచిపెట్టారు. మరి మీకు ఆల్రెడీ ప్రధానమంత్రి గారు లాంటి మహానుభావులతో కూడా పరిచయాలు ఉన్నాయి. మీరు ఇటువంటిది రిప్రజెంట్ చేసి త్వరగా విద్యా విధానంలో మార్పు తేవడానికి కృషి చేయాలని నేను చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకుంటున్నాను రావు గారు. విద్యా విధానమే కాదమ్మా, అనేక విధానాల్లో మార్పులు చేయాలి. మేము ఒక చిన్న ప్రయోగం చేశాము. ఒక 10 సంవత్సరాల క్రితం ఢిల్లీలో యోగా మా సహచరులైనటువంటి ఆచార్య శేష్పాల్ గారి ద్వారా యోగా కోర్సులు 2 కోర్సులు ప్రారంభించి అందులో ఉత్తీర్ణులైన వారందరికీ ఉద్యోగాలు ఇప్పించాం. ఇదేమిటి యోగా వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ ఇప్పిస్తారు అని మీరు అనుకుంటారు. మేము ఒక కొత్త దారి కనుక్కున్నాం. ఢిల్లీలో అనేక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ హాస్పిటల్స్ మేనేజ్మెంట్స్తో మేము మాట్లాడాము. అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లు ఉంటాయి. అవును, కానీ ఫిజియోథెరపీ చాలా లిమిటెడ్ యాక్టివిటీ అది. అలా కాకుండా యోగా డిపార్ట్మెంట్స్ ప్రతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒప్పించి మేము ఓపెన్ చేయించాము. అక్కడ మా దగ్గర నేర్చుకున్నటువంటి యోగా టీచర్లకు అక్కడ మేము ఉద్యోగాలు ఇప్పించాము. వాళ్ళు ఏం చేశారంటే, ఒక పేషెంట్ ఆపరేషన్ కోసం 2 రోజుల ముందు చేరతారు సహజంగా. ఆ 2 రోజుల్లో వాళ్ళకి చక్కటి పోజెస్ ఏవైతే ఉన్నాయో, ముద్రలు ఇవన్నీ నేర్పి వాళ్ళలో టెన్షన్ లేకుండా చేసి వాళ్ళని ప్రిపేర్ చేశారు. యోగ మార్గం ద్వారా ఆపరేషన్కి తయారు చేశారు. అది అయిన తర్వాత సర్జన్స్ మా దగ్గరకు వచ్చి, పేషెంట్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారండి, మాకు చాలా ఈజీగా ఉంది ఆపరేషన్ చేయడం అని. ఇది ఒక కొత్త దారి. అలాగే ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా అనేక కేసులు ఫెయిల్ అవుతూ ఉంటాయి. మేము ఆపరేషన్ అయిపోయి తిరిగి ఐసీయూలో కానీ బెడ్ కానీ వచ్చినప్పుడు వాళ్ళని కేవలం ముద్రలు ఏ విధంగా పెట్టుకోవాలి, వేళ్ళు ఏ విధంగా కలిపి పెట్టుకోవాలి, జలముద్ర, వాయుముద్ర, ఇలాగా ఏ ముద్ర పెట్టుకుంటే వాళ్ళకి శక్తి వస్తుంది అనేది మా యోగా అధ్యాపకులు వాళ్ళకి చెబితే వాళ్ళు ఆ విధంగా చేస్తే వాళ్ళు చాలా తొందరగా రికవర్ అయ్యారు. ఢిల్లీలో ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మేము ఈ ప్రయోగం చేస్తే ఆ మేనేజ్మెంట్ మాకు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి చాలా హాస్పిటల్స్లో ఈనాడు ఫిజియోథెరపీతో పాటు యోగా థెరపీ డిపార్ట్మెంట్లు ఓపెన్ అయినాయి. ఇలాగా కేవలం హాస్పిటల్సే కాదు, స్కూల్స్లో యోగా డిపార్ట్మెంట్ ఓపెన్ కావాలి. ప్రతి స్కూల్లో ఒక యోగా అధ్యాపకుడు ఉండాలి, యోగా థెరపీ. ఆ యోగా అధ్యాపకుడు పతంజలి చెప్పినటువంటి సూత్రాలని పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పాలి. ఇలాంటివి కొన్ని మనం స్కూల్స్లో కానీ కర్మాగారాల్లో కానీ, ఈరోజు కర్మాగారాల్లో కూడా కార్మికులు యోగా చేయాలి అనేటువంటిది ఒక నినాదం వచ్చింది. వాళ్ళు కూడా సంతులనంతో ఉండాలి, వాళ్ళు మిషన్స్తో పనిచేస్తారు. అలాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్పేటువంటివి యోగా మాస్టర్స్కి అక్కడ కేవలం వాళ్ళకి సర్టిఫికేట్ ఉండటం కాదు, ఆ యోగా మాస్టర్స్కి పతంజలి యోగ సూత్రాలు తెలుసా తెలియదా, దాని మీద పరీక్ష జరగాలి.
అవేమీ లేదు. ఆ ఆసనం వేయడం వచ్చా, ఈ ఆసనం వేయడం వచ్చా అని చెప్పి 2-3 ఆసనాలు వేస్తే వాళ్ళని యోగా టీచర్లు అంటున్నారు. ఇది కాదు, ఇది 2వ స్థాయి. మనం వెళ్ళాల్సినప్పుడు రాబోయే 5 సంవత్సరాల్లో ఫినామినల్గా యోగా విద్యా విధానాన్ని తీసుకురావాలి. యోగ విద్యా విధానం ద్వారా విద్యార్థుల్లో మార్పు తీసుకురావాలి, కార్మికుల్లో మార్పు తీసుకురావాలి, హాస్పిటల్స్లో మార్పు తీసుకురావాలి. ఇది చైతన్యం దేశం మొత్తంలో కూడా కావాలి. చైతన్యం రావాలి. స్వామి వివేకానందుడు చెప్పిన మాట గుర్తొస్తోంది. కర్షకుల గుడిసెల నుండి నాగలి పూని నవీన భారతం లేచి రావాలి. చెప్పులు కుట్టే, చేపలు పట్టే, వీధులు విడిచే సామాన్యుల నుండి నవీన భారతం లేచి రావాలి. సంతల నుండి, బజార్ల నుండి నవీన భారతం లేచి రావాలి. కొండల నుండి, గుట్టల నుండి నవ్య భారతం లేచి రావాలి అని వివేకానందుడి యొక్క పిలుపు వాళ్ళ మనం అందుకుని, ఇందాక మీరు కోరుకున్నట్టుగా సామాన్య జనానికి కూడా ఇది కనుక చేరువైనట్లయితే సింపుల్ పద్ధతులు మీరు అన్నారు చూసారా, గొప్ప ఫలితాలు సాధించలేమంటారా? చాలా చాలా సాధించవచ్చు. మీరు ఇప్పుడే అన్నారు వివేకానందుని ఉటంకించారు. వివేకానందుని జీవితంలోనే ఒక చిన్న సంఘటన ఉంది. ఆయనే చెప్పారు ఏమంటే, ఆయన రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ లేదా ధ్యానంలో కూర్చుంటే మొదట ఆయనకు ఆజ్ఞా చక్రం దగ్గర ఒక చిన్న తెల్లటి బిందువుగా వచ్చేది. ఆ తర్వాత అది పెరుగుతూ 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 వెళ్ళి ఆయన శరీరం మొత్తాన్ని ఆవహించేది. ఆ తర్వాత ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఇది వివేకానందుని దగ్గర నుంచి ఈ పాయింట్ని మన విద్యార్థులందరూ నేర్చుకోవాలి. యోగాలో ఇంకొక అడుగు పైకి వేయటం అంటే మన విద్యార్థులకు ఋతంభర ప్రజ్ఞని నేర్పించాలి. ఇది రాబోయే 5 సంవత్సరాల్లో మనం గనక గోల్గా తీసుకుని ఈ యోగా డేని మనం రాబోయే 5 సంవత్సరాల తర్వాత ఒకవేళ కూర్చుంటే కొన్ని కోట్ల మంది విద్యార్థులు ఋతంభర ప్రజ్ఞ కలిగినటువంటి విద్యార్థులుగా మనం దేశం తయారు చేయగలిగితే మన దేశానికి యోగా ద్వారా నిజమైనటువంటి యోగా డే అవుతుంది అని నా భావన. చాలా చక్కని విషయాలు చెప్పారు గారు, బాగున్నాయి. ఏమిటంటే నాకు వాళ్ళ మిమ్మల్ని హుటాహుటిన రమ్మని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఎక్కడ చూసినా యోగా యోగా గుంపులు గుంపులుగా వెళ్ళి అసలు ఆ యోగాకి ఈ యోగాకి ఏమైనా తేడా ఉందా? ఎందుకంటే మీరైతే నాకు బాగా నా డౌట్ని క్లారిఫై చేస్తారని మిమ్మల్ని రప్పించడం జరిగింది. నాకు దానికి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి నేను ధన్యవాదాలు చెప్తూ స్వస్తి.